నమస్కారం అండి. మనం ఇప్పుడు గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు రచించిన 'సంస్కారం' అనే కథను విందామా? ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ లలితకు అలసట మరింతగా అనిపిస్తోంది. ఇంట్లో తన కోసం ఎదురు చూసే పనులను తలుచుకుంటే దిగులేస్తోంది. అందులో ఈవేళ ఆఫీస్ పని ఒత్తిడితో విసిగిపోయి తలనొప్పి కూడా వచ్చింది. సిటీ బస్ కోసం ఎదురు చూడటంతో మరింత అలసట. ఏదైనా హోటల్కి వెళ్ళి మాత్ర వేసుకుని కాఫీ తాగాలని ఎంతగానో అనిపించింది ఆమెకు. ఆ కాస్త వ్యవధిలోనే బస్ మిస్ అయిపోతుందేమో అన్న భయంతో బస్టాప్లోనే నీరసంగా నిలబడిపోయింది. ఆ బస్ తప్పితే మళ్ళీ అరగంట దాకా లేదు. ఇంటికి మరింత ఆలస్యం అవుతుంది. అందుకే ఆ రద్దీలోనే వేలాడుతూ ప్రయాణించింది. ఎప్పట్లా వాకిట్లోనే ప్రత్యక్షమయ్యే సరళ సారథులు లేకపోవటం ఆశ్చర్యం అనిపించింది. నేరుగా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంది. ఎదురుగా కనిపిస్తున్న మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుందామనుకున్నా ఇంట్లో పని తలుచుకుని నిట్టూర్చి మొహం కడుక్కోవటానికి పెరట్లోకి వెళ్ళిందల్లా అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. దొడ్లో బాదం చెట్టు కింద అత్తగారు ఆడపడుచు మరిది మంచం మీద పరివేష్టించి ఎందుకో తెగ నవ్వుతున్నారు. ఎదురుగా నూతి చప్టా మీద కూర్చున్న చలపతి గాన కచేరీ చేస్తున్నాడు. వాళ్ళ నవ్వుల్ని చూసి మరింతగా హుషారుగా అపశృతులతో నిండిన గొంతుతో నిర్భయంగా పాడుతున్నాడు. కోడల్ని చూసిన అత్తగారు ఒక్క క్షణం నవ్వాపి, వచ్చావా, కాస్త కాఫీ కలుపు, తల బద్దలైపోతుంది గంట నుంచి, చస్తున్నాను కాఫీ నీళ్లు పోసే దిక్కులేక అన్నది. లలిత ఆ మాటల్ని పట్టించుకోక చలపతి వంకే చూస్తున్నది. నెల రోజుల నాడు చేసుకున్న గడ్డంతో, గుంటలు పడిన కళ్ళతో, పీక్కుపోయిన చెంపలతో, తైల సంస్కారం లేక అట్టలు కట్టిన జుట్టుతో, ఆ గుడ్డలు మురికితో పీలికలయ్యి గోరీలోంచి లేచి వచ్చిన శవంలా ఉన్నాడు చలపతి. గొంతు హీనస్వరం పడింది. అయినా ఉత్సాహంతో పాడుతున్నాడు, పరిసరాలతో ప్రమేయం లేనట్టు. లలిత కళ్ళు నీళ్లతో బరువెక్కాయి. 6 నెలల నుంచి అజాపజా లేని చలపతి ఇప్పుడు ఇక్కడ ఇలా ఎన్నో అడగాలనుంది. అయినా అడగలేకపోతోంది. నిన్నేనే, ఆనక తీరిగ్గా వాణ్ణి చూడొచ్చు, ముందు వంటింట్లోకి తగలడు అని కఠోరంగా అరిచి, ఒరేయ్ చలపాయ్, కాదు సుమా, కల కాదు సుమా, పాడరా అంటూ ఉత్సాహపడింది. కళ్ళు తెరిచి ఆమె వంక చూసి ఓ వెర్రినవ్వు నవ్వి మళ్ళీ గొంతు విప్పాడు. ఇంకా అక్కడ నిలబడలేనట్లు గబగబా బాత్రూంలోనికి వెళ్ళింది లలిత. కళ్ళు ప్రవాహాలైనాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏముందని, ఎవరి కోసం? ఆమె గుండె ఆరాటంతో ఎగసి పడుతోంది. కణతలు బద్దలైపోతున్నాయి. గబగబా కాళ్ళు కడుక్కుని స్టవ్ దగ్గరికి వెళ్ళింది. డికాక్షన్కి నీళ్లు పడేసింది. కాఫీ తయారయ్యేసరికి 10 నిమిషాలు పట్టింది. ఇంతసేపు చలపతిని వాగిస్తూనే ఉంది లలిత అత్తగారు. మరిది ఆడపడుచు వినోదంగా నవ్వుతున్నారు. కాఫీ గ్లాస్ అత్తగారికి అందించి చలపతి దగ్గరకు వచ్చి, లోపలికెళ్ళరా అన్నయ్య అన్నది లలిత ఆప్యాయంగా. ఏ భావము లేకుండా చెల్లెల్ని చూస్తూ పిచ్చి నవ్వు నవ్వాడు చలపతి. ఇంకా అతను అక్కడి నుంచి లేవడని తెలుసు. అందుకే దగ్గరకెళ్ళి రెక్కపట్టి లేపుతూ, రా, అన్నం తిందువు గాని, ముందు స్నానం చేద్దువు గాని, లే అన్నయ్య అన్నది బుజ్జగిస్తున్నట్లు. అతని కళ్ళల్లోకి వెలుగు వచ్చినట్టయింది. ఆకలిగా ఉంది, అన్నం పెడతావు కదూ అన్నాడు ఆత్రంగా. మాణిక్యాంబ ముఖం ముడుచుకుంటూ, అన్నం ఎక్కడిది, వంట చేసావా అప్పుడే అన్నది. పొద్దుటి అన్నం మిగిలుంది, అది తింటాడులేండి అన్నది లలిత. ఇందాకటి నుంచి ఆకలో రామచంద్ర అని అఘోరిస్తున్నావు కాదుటే, పోయి తినరాదు అన్నది కూతుర్ని ఉద్దేశించి మాణిక్యాంబ. తల్లి భావం గ్రహించిన దానిలా సరళ లేచి వంటింట్లోకి వెళ్ళింది. లలిత క్షణంసేపు అయోమయంగా నిలబడిపోయింది. అంటే అర్థం ఏమిటి? అన్నం ఇతనికి పెట్టడం ఇష్టం లేకనే కదూ? లలిత ముఖం రోషంతో ఎర్రబడింది. కుర్చీ చూపిస్తూ, కూర్చో అన్నయ్య, 10 నిమిషాల్లో వంట చేస్తాను అంటూ హడావిడిగా వంట కార్యక్రమంలో పడింది. వంటగదిలో అయిష్టంగా అన్నం కెలుకుతూ కూర్చున్న ఆడపడుచు సరళను చూసి నిట్టూర్చింది. తల్లి మాట కోసం కూర్చుంది కానీ ఈవేళప్పుడెప్పుడైనా భోజనం చేసిందేనా? ఏదో విధంగా తనను అవమానించి బాధ పెట్టడం ఈ ఇంట్లో వాళ్ళకి ఆటగా మిగిలిపోయింది. వీళ్ళ దృష్టిలో తను మనిషి కాదు, మరబొమ్మ. అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పని చేసి తన శక్తినంతా వీళ్లకు ధారపోసి వ్యక్తిత్వం చంపుకుని జీవోత్సవంలా బతుకుతున్నా ఇంకా తన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు.
ఎందుకు తనని హింసించడం? తను చేసిన నేరం ఏమిటి? సరళ అన్నంలో నీళ్లు పోసి లేచింది. కంచం నిండుగా మిగిలి ఉన్న అన్నం వంక నిస్సహాయంగా చూసింది లలిత. ఎప్పుడొచ్చావు? లే లే, బుద్ధి లేదు. దీని మీద ఎవరు కూర్చోమన్నారు నిన్ను? లలిత, సరళ అంటూ అరుస్తూ ప్రవేశించాడు రామ్మూర్తి. లలిత హాల్లోకి వెళ్ళింది. ఒక మూల ఒదిగిపోయి భయంగా రామ్మూర్తి వంక చూస్తూ నిలబడి ఉన్నాడు చలపతి. మీరంతా ఎక్కడ చచ్చారు? వీణ్ణి లోపలికి ఎందుకు రానిచ్చారు? ఆ గుడ్డలు వాడు, చిచి, ఇది కొంప పిచ్చాసుపత్రా? విసుక్కుంటూ తీవ్రంగా లలిత వైపు చూసి గదిలోకి వెళ్ళాడు రామ్మూర్తి. సరళ లలిత వైపు నిందాగర్భితంగా చూసి తను తల్లి దగ్గరకు వెళ్ళింది. గోడ కంటుకుని బిత్తరగా చూస్తున్న చలపతిని చూస్తుంటే దుఃఖము రోషము పోటీ పడినాయి లలితలో. గబగబా బకెట్లో చన్నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి చలపతిని బాత్రూంలోకి నెట్టి, స్నానం చేసిరా అన్నయ్య అంది గాద్గదికంగా. పాత బట్టల మూట తీసి అందులో రామ్మూర్తి చిరిగిపోయిన పైజమా బనీను బయటపెట్టింది. అన్నం వార్చి గబగబా వంకాయలు తరిగి తిరగమూతలో వేసింది. చారు సిద్ధం చేసింది. సరళ వదిలేసిన కంచం తీసి పెరట్లోకి వెళ్ళింది. అప్పుడే బాత్రూంలోంచి వచ్చిన చలపతి లలిత చేతిలోని కంచం చూసి ఆత్రంగా దగ్గరకొచ్చి తీసుకోబోయాడు. ఛీ, ఇదొద్దు, లోపలికి పద, వేడన్నం పెడతాను అన్నది బాధను దిగమింగుతూ. ఎప్పుడు చేరాడో తల్లి దగ్గరకు మూర్తి, అతను సరళ మరిది పెద్దగా నవ్వుతున్నారు ఈ ఘట్టాన్ని చూసి. మాణిక్యాంబ చేతులు తిప్పుతూ ఏదో చెప్తోంది. ఇందులో నవ్వే విషయం ఏముందో అర్థం కావడం లేదు లలితకి. కంచంలోని అన్నం కుడితికొండలో పోస్తుంటే చూస్తూ నిలబడిపోయాడు చలపతి. అతని కళ్ళల్లో ఆకలి శివతాండవం చేస్తోంది. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఇంతసేపు అయింది, కాఫీ ఇవ్వడానికి నీకు ఇంకా తీరలేదా? అసలు నేనంటే లక్ష్యం ఉందా నీకు? కళ్ళు రుముతూ చూశాడు. లలితకు జవాబు ఇవ్వాలనిపించలేదు. లోపలికెళ్ళింది చలపతితో. తడిగా ఉన్న చలపతి తల తుడిచింది. పైజమా బనీను వేసుకోమని ఇచ్చింది. వంటగదిలో పీట వార్చింది, కంచం పెట్టింది. ఈలోగా రామ్మూర్తి కాఫీ కోసం గావుకేక పెట్టడంతో కాఫీ కప్పుతో అతని దగ్గరికి వెళ్ళింది. అన్నగారిని చూడగానే ఒళ్ళు తెలియడం లేదన్నమాట అన్నాడు లలితను నఖశిఖ పర్యంతం చూస్తూ. పిచ్చోడైతేనే ఇంత మెడిసిపాటుగా ఉంది, ఇంకా అన్ని లక్షణాలు ఉన్నవాడైతే భూమి మీద నిలిచేదేనా, నీతో కాపురం చేసేదేనా అన్నది మాణిక్యాంబ సాగదీస్తూ. ఒకదానికొకటి పొంతన లేని మాటలు. ఎందుకండి ఇన్ని రకాల మాటలు? ఇప్పుడు నేనేం చేస్తున్నానని? ఇన్నాళ్లకు మా అన్నయ్య ఈ గడప దగ్గరకు వచ్చాడు, పిడికిడి అన్నం పెడుతున్నాను, అదేమంత తప్పు కాదే అన్నది లలిత అసహనంగా చూస్తూ. నోర్ముయ్, మేమేదో నిన్ను అనరాని కూతలన్నట్టు నువ్వు చేసేది కనిపించదు కానీ ఏ రోజన్నా ఇంత శ్రద్ధగా నాకు స్నానానికి నీళ్లుంచావా? అన్నం వండి పెట్టి పిలిచావా? అన్నింటికి నేను అరిచి గోల్ చేస్తే తద్దినం పెడుతున్న మొహంతో తగలాడతావు. నీ అహంకారం ఏం చూసుకునో నాకు తెలుసు. 4 రాళ్ళు సంపాదిస్తున్నందుకేగా బోడి సంపాదన. లలిత మనసు చివుక్కుమంది. నోటికి ఎంతొస్తే అంతా అనేడివేనా? ఏమిటి మనిషి, ఇన్ని మాటలు ఇష్టం వచ్చినట్టు అంటున్నారే? తిరిగి తనొక్క మాట ఎదురంటే ఏమైపోతారు వీళ్ళు? బోడి సంపాదనట. ఆ సంపాదన చూసేగా తనను పెళ్లి చేసుకుంది. ఆ సంపాదనే లేకపోతే ఇంకా ఎంత హీనమైపోయేదో. చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణం సహనం తనకు అలవడటంతో వీళ్ళకి ఎదురు చెప్పలేకపోతుంది. అతనికి సమాధానం చెప్పడం అనవసరం అనిపించి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వేయించిన అప్పడాలు ఎత్తుకెళ్ళి సరళ సారథిలు కరకరా నములుతున్నారు. అన్నయ్య విస్తట్లో వేద్దామంటే ఒక్కటీ లేదు. ఆ అప్పడాలంటే చలపతికి ఎంత ఇష్టం. అప్పడాలు ఒత్తి రోజు వాడికి వేయించి వేసేది అమ్మ. చలపతిని ఎంత ప్రేమగా చూసేదమ్మ. ఎంత తెలివితేటలుగా ఉండేవాడు. ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలదూర్చి చదువుతూ ఉండేవాడు, లేదా అమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం. తను చెల్లెలైనా తనతో అంతగా ఆడటం కానీ మాట్లాడటం కానీ తక్కువే. వాడికి స్నేహితుడు గురువు అన్నీ అమ్మే. పెద్దవాడైనా కాలేజీకి వచ్చినా ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండి అమ్మ వెంటే తిరుగుతుండేవాడు. అమ్మకి పనుల్లో సాయం చేస్తున్నప్పుడు లలితకి పనంటే చచ్చే బద్ధకం. నువ్వు నా మనసెరిగి సాయం చేస్తావు, అది మగాడిగా, నువ్వు ఆడదానిగా పుట్టుండవలసిందిరా
అనేది అమ్మ. అటువంటి అమ్మ, చలపతి ప్రాణప్రదంగా ప్రేమించి దేవతలా చూసుకునే అమ్మ, లోకంలో అమ్మ తప్ప మరి ఏ ఇతర ప్రాణి లేనట్లు భావించే చలపతిని అమ్మ మరణం బాగా కృంగదీసింది. ఆమె మరణమే అతని మతిభ్రమణానికి అంకురమైంది. మళ్ళీ మూకుడు పెట్టి అప్పడాలు వేయిస్తున్న లలితకు అవన్నీ గుర్తుకు రాసాగాయి. వాడి గురించి నాన్నగారు ఎన్ని వైద్యాలు చేయించారు, ఎంత డబ్బు ఖర్చు చేశారు. అమ్మ పోవడం, వాడికి మతి చెల్లించడం, పెళ్లికి ఎదిగి కూర్చున్న తనకు పెళ్లి సంబంధాలు ఒక్కటీ కుదరకపోవడంతో నాన్నగారికి మనోవ్యాధి పట్టుకుంది. ఎట్లాగో తను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. అటు నాన్నను ఇటు చలపతిని చూసుకోవడం, ఆఫీస్ పని ఇంటి పనితో సతమతమయ్యేది. ఉన్నట్టుండి చలపతి పారిపోవడంతో నాన్నకు హార్ట్అటాక్ రావడం, ఆ బెంగకు తోడు తనకు పెళ్లి కాకపోవడం మరింత దిగులుగా మారి రెండవసారి తీవ్రంగా హార్ట్అటాక్ వచ్చి పోవటంతో ఒంటరిగా మిగిలింది తను. పాపం నాన్నగారి ఫ్రెండు పట్టాభి గారు ఒంటరి దాన్నైన తనని ఆదుకుని ఈ దివ్యమైన సంబంధం కుదిర్చారు. ఈ మూర్తి ఆనాడు ఎంత ఆదర్శంగా, ఎంత వినయంగా మాట్లాడాడు. కట్నం వద్దన్నాడు, పిల్ల చాలన్నాడు. తేనె పూసిన కత్తి. లలిత మనసంతా జుగుప్సతో నిండిపోయింది. వేయించిన అప్పడాలు విస్తట్లో వేసింది. ఇంకా రాలేదేం వీడు అనుకుంటూ పెరట్లోకి వెళ్ళింది. బాత్రూంలో లేడు. ముందు గదిలో వసారాలో ఎక్కడా కనిపించలేదు. ఏడి? అంత ఆత్రంగా అయోమయంగా తిరిగి చూసింది. మళ్ళీ పెరట్లోకి వెళ్ళి, మా అన్నయ్య ఏడి అన్నది రామ్మూర్తిని ఉద్దేశించి. ఎందుకో? వస్తాళ్లే, నా తల పగిలిపోతోంది, అమృతాంజనం ఇవ్వు కాస్త అన్నాడు మాట మారుస్తూ. వాడు చాలా ఆకలితో ఉన్నాడండి పాపం. ఏదో చెప్పబోయింది లలిత. చాలే, నన్ను విసిగించకు, ఎక్కడో అక్కడ అడుక్కు తింటాడులే. ఎన్నాళ్ళు అదేగా వాడు చేసిన పని. అసలు నిన్ననాలి, ఇష్టం వచ్చినట్టు అడ్డమైన వాళ్ళకి వండి వార్చడానికి ఇక్కడేమన్నా మీ తాత ముల్లుందా? లలిత కాస్త తీక్షణంగా చూసింది. ఇక నిగ్రహించుకోలేకపోయింది. ఎక్కడికి పంపించారు చెప్పండి అన్నది దాదాపు అరచినట్లే నిలదీస్తూ. రామ్మూర్తి, మాణిక్యాంబ, సరళ, సారథి అంతా లలిత వైపు వింతగా చూశారు. ఏమిటి ఇలా నిలదీస్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను. రామ్మూర్తి నిర్లక్ష్యంగా తలెగరేశాడు. చెప్పి తీరాలి. లలిత కళ్ళల్లో నిప్పులు కురిశాయి. ఏమిటి దబాయిస్తున్నావు? నోరు మూసుకుని. మాణిక్యాంబ గయ్యమని లేచింది. ఆ పనేదో ముందు మీరు చేసి కూర్చోండి. మీకు అనవసరమైన విషయంలో తలదూర్చొద్దు. ఏ, నేనంత లోకుగా ఉన్నానా మీకు? ఎందుకు అలా గొంతు చించుకుంటారు నా మీద? మా అన్నయ్య ఇన్నాళ్ల తర్వాత నా ఇంటి గుమ్మంలోకి వస్తే అన్నం వండి పెట్టడం పాపమా? నా తాతది కాదు, నాదే ఉంది. నా బోడి సంపాదన మీరు వాడుకుంటూ నా చేత ఇంట్లో చాకరీ చేయించుకుంటోంది చాలక ఇంకా ఎందుకు ఇలా మాటలతో నన్ను హింసిస్తారు? సహనానికి ఓ హద్దు ఉంది. పెళ్ళైనప్పటి నుంచి మీ చేష్టలను భరిస్తూ వచ్చాను. ఇక సహించలేను. ఇన్నాళ్ళు మనసులో బద్దలవుతున్న అగ్నిపర్వత జ్వాలల్ని పైకి వెళ్ళగక్కింది లలిత. రామ్మూర్తి కాసేపు కళా నిజమా అన్నట్టు చూశాడు. ఆ తర్వాత విసురుగా లేచి పట్టరాని కోపంతో లలితను ఈడ్చి కొట్టాడు. నోరు మూసుకుని లోపలికి పద అన్నాడు హోంకరిస్తూ. ఆ దెబ్బ లలిత అభిమానాన్ని, మనసుని గాయపరిచింది. వెళ్ళను, ముందు ఈ విషయం తేలాలి. ఎందుకు నా మీద చేయి చేసుకున్నారు? నేను అసలు మీ దృష్టిలో మనిషినేనా? పెళ్ళికి ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు, అవన్నీ ఏమైనాయి? ఇప్పుడు అవన్నీ అనవసరం. సరే, వాడిని ఎక్కడికి పంపారు? వెళ్ళిపోమన్నారా? లలిత కళ్ళ ముందు ఇంకా అన్న కోసం వడ్డించిన విస్తరే కనబడుతోంది. సిగరెట్ల కోసం పంపాను. ఎక్కడికి పోతాడు? వండి వార్చావుగా, అదంతా మెక్కి ఇక్కడే తిష్టేస్తాళ్లే. ఒక్కొక్క మాట ఒక్కొక్క సమ్మెట దెబ్బలా తగిలింది లలితకి. పని బాట లేకుండా ఊరంతా తిరిగొచ్చే మరిది, ఆడబిడ్డ, పోసుకోలు కబుర్లతో కాలక్షేపం చేసే అత్తగారు, ఇంతమంది తన సంపాదన తిని తననే హీనంగా చూస్తున్నారు. వీళ్ళంతా తినగాలేనిది తన తోడబుట్టినవాడు, మతి చెలించినవాడు, అమాయకుడు ఇన్ని రోజులకు ఇంటికొస్తే ఒక్క పూట అన్నం పెట్టడం వీళ్ళ దృష్టిలో ఎంత హేయంగా ఉంది. వాళ్ళ నీచ బుద్ధికి లలితకి అసహ్యం వేసింది. ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎవరైనా పిలిచి పట్టెడు అన్నం పెడితే తిని ఏ అరుగు మీదో పడుకుని
తరిమి కొడితే పరిగెడుతూ గాలివాటంగా ఇక్కడికొచ్చి మళ్ళీ మాయమైపోయే చలపతి అంటే వీళ్ళకి ఎంత హేళన. చలపతిని మెంటల్ హాస్పిటల్లో ఉంచేయాలని తనెంతగానో ప్రయత్నించింది. ఈ రామ్మూర్తి పన్నిచ్చాడా? రావడం ఆలస్యం, తన చేతిలో జీతం లాగేసుకుని బస్ ఛార్జీలకు ఇస్తాడు అంతే. మిగతా డబ్బు ఏమైపోయినా తను అడగకూడదు. అట్లాంటిది ఏం పెట్టి చలపతిని హాస్పిటల్లో ఉంచుతుంది? నెల నెలా వాళ్ళకి కట్టాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? హాస్పిటల్లో ఉంచితే ఇట్లా రోడ్లంట తిరిగి అందరి దృష్టిలో ముష్టివాడుగా పిచ్చివాడిగా హేళనైపోకుండా పడుండేవాడు. తల్లి తండ్రి లేకపోయారు. చెల్లెలై ఉండి వాడికి ఏం చేయగలుగుతోంది తను? దుఃఖం ముంచుకొచ్చింది లలితకు. పరుగున వంటింట్లోకి పోయి మోకాళ్లలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. లలిత చర్య అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఇట్లా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఎన్నన్నా తలంచుకుని పనిచేసుకుపోయేది. అందరి మనసుల్లోనూ కాస్త బెదురు కలిగింది, ఇది దేనికి దారితీస్తుందోనని. రామ్మూర్తి వంటింటి గడపదాకా వచ్చాడు. ఎందుకా ఏడుపు? ఎవరో చచ్చినట్టు? నీలాంటిదే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందిట. సిగ్గులేదు? నోరు మూసుకో ముందు. లలిత చివ్వున తలెత్తి చూసింది. ఆ కళ్ళు మంకెన పువ్వుల్లా ఉన్నాయి. వాటికే శక్తి ఉంటే రామ్మూర్తి బూడిదై ఉండేవాడు ఆ క్షణాన. ఏమిటి అట్లా చూస్తావు? కొడతావా అన్నాడు రామ్మూర్తి ఓ అడుగు ముందుకేసి. లలిత రామ్మూర్తిని, వంటగదిలో వడ్డించిన విస్తరిని మార్చి మార్చి చూసింది. దిగ్గున లేచి పడగ్గదిలోనికి వెళ్ళింది. తన శాలరీ బ్యాగ్లోనే ఉంది. తన వస్తువులన్నీ సూట్ కేసులో సర్దుకొని వీధి గుమ్మం వైపు నడిచింది. ఎక్కడికి? నీకేం మతిపోయిందా అన్నాడు రామ్మూర్తి గాబరాగా. అవును, పిచ్చాడి చెల్లెలనేగా, నాకు మతిపోయింది. అందుకే ఆ మతిపోయిన వాడి కోసం పోతున్నాను. గుడ్ బై. అన్నట్టు నాది బోడి సంపాదనే కదా. ఇన్నాళ్ళు పాపం నా బోడి సంపాదనతో గాక మీరే నన్ను పెట్టి పోషించారు. థ్యాంక్స్. ఇంకా మీకు ఆ శ్రమ ఎందుకు? వస్తాను. నా కోసం మీరెవరూ రానక్కర్లేదు. వస్తే మర్యాదగా ప్రవర్తించను, జాగ్రత్త. గడప దాటింది లలిత. కథ పేరు సంస్కారం. రచించిన వారు గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.